హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డే అంతా ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. నాకు కాదు, మమ్మీకి అండ్ డాడీకి. సో వాళ్ళతో పాటే నేను కూడా వెళ్తాను కాబట్టి నేను కూడా బిజీ అయ్యి ఇంకా ఆటోమేటిక్గా ఫస్ట్ మమ్మీ డాడీ ఇప్పుడు బయట ఫుల్ బిజీ ఉన్నారు అండ్ నన్ను ఇప్పుడు రెడీ అవ్వమన్నారు. సో నేను ఇప్పుడు రెడీ అయిపోయి బయటకు వెళ్తాము. ఒక చిన్న షాపింగ్ ఉంది, దాని తర్వాత తోటకి వెళ్ళాలంట, తోట తర్వాత ఇంకేవో ఉన్నాయంట అండ్ తర్వాత అక్క దగ్గరికి వెళ్ళాలంట. సో ఈరోజు ఏమేమి చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఈరోజు మేము ఏం చేస్తాము అనేది క్లియర్గా చూసేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డెఫినెట్గా లైక్ చేయండి. కీప్ వాచింగ్. సో నేను వచ్చేసా, ఇదే మన అవుట్ఫిట్. సో సో ఇది గైస్ క్యూట్ కదా. సో ఇప్పుడు వెంటనే తయారవ్వకపోతే మమ్మీ నన్ను కొట్టేలా ఉంది. వెంటనే రెడీ అయిపోతాము. సో ఇయర్ రింగ్స్ వెతికేసి ఇప్పుడు నేను ఏమేం చేస్తానో చూడండి, ఓకేనా. సో నేను బేసిక్గా హెయిర్కి కర్ల్స్ ట్రై చేశాను. బెటరే, ఆ గో టు ఇయర్ రింగ్స్ ఇవే అనమాట. పెడుతున్నాను ఈ మధ్య, పెట్టడం కాదు. ఇది దయ్యం ఎఫెక్ట్ లాగా ఒకేసారి వచ్చిందేంటి. అరుందో పూలు పూయిస్తా, నా దారంటూ వస్తానంటే, మహారాణల్లే నన్ను చూపిస్తా, కన్నీ వేస్తానంటే. ఇయర్ రింగ్స్ పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం చేయాల్సిన పని ఏంటి అంటే బొట్టు పెట్టుకోవాలి. కాటుక ఈజ్ ఆప్షనల్. ఈ మధ్య నేను అస్సలు కాటుక పెట్టడానికి ఇష్టపడట్లేదు. మొత్తం ఫేస్ కి అయిపోయిన తర్వాత హెయిర్ సంగతి చూద్దాము. బేసిక్ గా నేను పెట్టేది బ్లాక్ స్టిక్కర్స్, కానీ అవి కనిపించట్లేదు. మనం ఇంకేం చేస్తే ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. ఈ స్టిక్కర్ ఏమో నాకు అంతగా నచ్చదు, ఎందుకంటే గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది నా ఫేస్ కి పెడితే అందరూ కలిసిపోయింది అంటారు. మీరు ఎలా ఉందో చెప్పండి. ఈ టిక్లీలు, ఈ బొట్టులు పెట్టుకోవడం చాలా కష్టంగా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఈ లిప్ బామ్ నేను వాడబట్టి ఒక 2-3 డేస్ అవుతుంది. ఫీల్ బెస్ట్ అనే అనిపిస్తుంది. మరి హైడ్రేషన్ ఇస్తుంది, కలర్ ఇస్తుంది. మనం లిప్స్టిక్ కూడా వాడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఎందుకు ఇప్పుడు మమ్మీ నన్ను ఊరికే పిలుస్తానే ఉంది, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఆఫ్ కోర్స్ అందరం ఏం తినలేదు. సో కొంచెం బిజీ ఉండడం వల్ల గారెలు చేశారు. సో ఇప్పుడు వచ్చి తిను అంటే ఇందా నుంచి తినట్లేదు కదా. సో వాళ్ళైతే తిన్నారంట, నన్ను కూడా రమ్మంటున్నారు. సో వెళ్ళేసి తినేసిన తర్వాత మనం ఇది కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్. బెల్లంతో ఏం చేస్తున్నారు? సో బెల్లంతో దే ఆర్ మేకింగ్ సంథింగ్. ఏమే పాయసం బెల్లంతో చేస్తారా? సో దిస్ ఈస్ ఏంటిది, జాగ్రీ అంటే బెల్లం. జాగ్రీ అయినా జగ్గరియో ఏదో ఒక. తర్వాత హియర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ జీడిపప్పులు. ఏం చేస్తుందో చూద్దాం వెళ్ళి. హాయ్ మమ్మీ. హాయ్. ఇప్పటి వరకు రూమ్ లో ఉంటే ఊరికే పిలిచారు గైస్. ఇప్పుడు నేను వచ్చాక ఎవరు దేకట్లేదు. అది అట్లుంటది వీళ్ళతోనే. మనం యూజ్ చేసేది ఇలాంటి కాదు, వెరీ పవర్ఫుల్ పాండ్స్ పౌడర్. చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నా పౌడర్ నేను. సో నేను సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోయాను గైస్. గజిబిజి గందరగోళంలో మర్చిపోయి పౌడర్ రాసేసుకున్నా. సో ఇప్పుడు సన్ స్క్రీన్ రాసేద్దాము. ఎంత పిన్న రావట్లేదు వేసి. చల్లగా ఉంది గైస్. ఇప్పుడు మనం హెయిర్ వేసేసుకున్న తర్వాత వాచ్ పెట్టేసుకొని చల్లర వెళ్ళడమే. సన్ స్క్రీన్ పూసిన తర్వాత కొంచెం గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఫేస్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే అదే అనిపిస్తుంది. ఐ విల్ టెల్ యూ, నేను అసలు ఏ సన్ స్క్రీన్ వాడుతున్నాను ఏంటనేది చెప్తా. బాగుంది. ఇది ఎప్పుడో వచ్చిన పింపుల్, ఇప్పటి వరకు దాని మార్క్ పోలే. స్మెల్ మాత్రం ఓకే గైస్, ఇప్పుడు బాగుంది. ఫస్ట్లో వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను అండ్ తినేటప్పుడు మీకు వీడియో తీస్తానికి ట్రై చేస్తాను. సో నాకు ఆయాసం వస్తుంది, సో కాసేపు కూర్చుంటాను, ఓకేనా. కొప్పు కట్టేసా గైస్, సమ్మర్ కదా చాలా చిరాగ్గా ఉంది. సో కాసేపు తర్వాత చూద్దాం అనేసి. సో సఫికేట్ మీ టేస్టీ బాగా కుదిరింది. లిప్స్టిక్ కట్టు కప్పు ఏం లేదు.
సో, ఇప్పుడు మనము ఒక శారీ కొనడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాము, ఏంటి అనేది చూపిస్తాను. అండ్ తర్వాత మనకి చాలా పనులున్నాయి. సో, కీప్ వాచింగ్. వామ్మో! చాలా శారీస్ చూసాము. అండ్ చాలా నచ్చాయి. కానీ ఒక్కటే తీసుకోవాలి. ఆడే వేసేది లేకపోతే ఇంతసేపు వాటర్ రాదు. ఆడే ఆడి గేదెల కోసం వేసుకుంటున్నాడు, ఆడి కోసం వేసుకుంటున్నాడు. ఇదేదో ఆడు బతికియటానికి అన్నట్టు ఉంది వాడు. అంటే దీనికి కూడా పోత వచ్చింది చూసావా. మనం 2 చెట్లు ఉంచి మిగతా వాటికి మందు వేయాలమ్మాయి. మనం దాగదలుచుకుంటే 2 చెట్లు ఉంచుకొని మందు వేస్తే ఇంకా అసలు జూన్ వచ్చేస్తాయట. ఎందుకు ఈడొచ్చి కోసుకొని పోటాక కొత్త రావట్లే కానీ వచ్చింది వాడిని పట్టుకోమా, వాడొచ్చి కోసిపోతారా, తొక్క చినిగిపోదు. సో, ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీకు కొన్ని నిమిషాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇట్స్ ఎ బిగ్ థింగ్. మమ్మీ ఫుల్ ఫ్రస్ట్రేషన్ అండ్ కోపం అండ్ బాధలో ఉంది. సో, మమ్మీ ఫైర్ మీద ఫుల్ వార్నింగ్ మోడ్‌లో ఉంది. అవునా? ఏం కాదు ఏం కాదు. అది ఉందండి దానికి. అది చిన్నగా ఉంటుంది. రేకంప కాదండి ఇది. పూలమంట పూలమంట అదేమవుతుంది. తీగ ఉంటే వెళ్ళమండి. తీగ లేకపోతే కనుక నీళ్ళు కోసం తాగడం కోసం వెళ్ళి బురదలో కొడుకుని ఆరాటానికి అది మాత్రం ఆపేసాను. నీళ్ళు లేవు. 2 సార్లు అట్నే కట్టేది బాబు అంటే నీళ్ళు అట్టేసుకొచ్చాము. నేనే కట్టేసాను అన్న. 3 రోజులు అయింది అప్పుడు చేసి. ఇదంతటి గేదెలే వచ్చి ఉన్నాయా పైన? అసలు అందరూ కూడా గేదెలను ఎవ్వరూ కట్టేయరంట. అవి ఆరాటానికి కుక్కలు గేదెలు ఎడబెడ ఎటు ఎటు ఉతుకుతాయి అంట. అవేమంటుందంటే ఆ తీగను లాగి కడితే గేదెలు వెళ్ళవు, మనం మనుషులు తోలే కాదు, అవే ఎక్కడ చల్లగుందా అని వెళ్ళిపోతా ఉంటాయి అంటే ఎత్తుక్కుంటా. అవును, ఇందాక కూడా అసలు ఆ గేదెలు తోలే అతనే లేడు అసలు. ఆయన అన్నాడు ఇప్పుడు మా గేదెలు అయ్యే వచ్చినాయి బేర బేర నడుచుకుంటా. అవి ఆలయేనా? 2. ఓహో, అదా ముచ్చట అయితే. సో గైస్ ఏం లేదు, ఇప్పుడే మేము మా తోటకి వెళ్ళాం గైస్. అక్కడ జరిగిన కొన్ని విశేషాలు ఏంటంటే ఫుల్ గీదలు వాటి ఇష్టం వచ్చినట్టు అవి డోర్లడం తిరగడం చేసినాయి అనమాట. ఎందుకంటే దానికి గేట్ లేదు. సో ఇప్పుడు మమ్మీ ఫుల్ ఫైర్ మీద ఉంది. ఎవరు 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 అని కనిపిస్తే వాళ్ళు మమ్మీ కాల్ చేసే. సో మమ్మీ అంత ఫైర్ తోటి ఊరుకునే ఉంటదా, వెళ్ళి దాని పక్కన ఉన్న పక్కింటి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఏమో వాళ్ళకు కూడా గీదలు ఉన్నాయి, మరి అది పెద్ద ప్రశ్నార్థకం, మనకు తెలియదు ఇంకా. సో వాళ్ళకు కూడా చెప్పింది ఇట్లా వస్తే ఇట్లా కష్టం అది ఇదని. అంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వలేదు. ఎవరైనా వస్తే ఇట్లా గద్దించండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి ఎవరో వాళ్ళ సంగతి పడతా అని వార్నింగ్ ఇచ్చింది మమ్మీ. ఇంకా అంతే గైస్, నేనైతే బాగా కలిసిపోయా గైస్. ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు నాకు. ఇప్పుడు ఎటు వెళ్తున్నాం నాని? మా మమ్మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చారు అది. సో మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. మేము వేరే ఊరికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళాక ఐ విల్ అప్డేట్ యూ. సో బ్లౌజ్ తీసుకున్న వెంటనే మేము మా విలేజ్కి వెళ్ళిపోయామన్నమాట. విలేజ్లో ఇలాగే పసుపు పూస్తారంట, నాకు కూడా తెలీదు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా విలేజెస్లో పెళ్ళిళ్ళు చూసారా? చూస్తే కమెంట్ చేయండి. అక్కడ అంతా సెట్ చేసుకున్న తర్వాత డాడీని పిలిచారనమాట. సో అప్పుడు డాడీ వచ్చారు హరిగా. డాడీకి పని ఉందంట, సో అక్షింతలు వేసేసి వెంటనే వెళ్ళిపోయారు. మేము కాసేపు అక్కడే ఉన్నాము. సో నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నమాట, స్టమక్ అప్సెట్ వల్ల. సో అప్పుడు ఇంకా అక్కడ కూర్చొని మమ్మీ చేసిన గారెలు తిన్నాను 2. తర్వాత కాసేపు పాటలు పెట్టుకొని చిల్ అయ్యాను. ఇక్కడ ఒక పాప వస్తుంది చూడండి, పక్కన కూర్చుంది కదా, ఆ పాప మా అక్క వాళ్ళ పాప అన్నమాట. ఫుల్ ఎనర్జెటిక్. ఇంకా ఇక్కడ మా చెల్లి తేజు మిస్ అయింది.
వేరే కొత్త భూమిపై ఉన్నానా అలా కాసేపు పాటలు పెట్టుకొని వింటూ ఉన్నామనమాట. ఎవరో ఆంటీ నాకు గూడా పూసేశారనమాట పసుపు. అండ్ నాకు తర్వాత పూలు గూడా ఇష్టం గానీ పూలు గూడా పెట్టేసుకున్నా నేను. సో, తర్వాత పెద్దోళ్ళు ఇంకా ఊరికెళ్తే ఎట్లా ముచ్చట్లు పెడతారు, అట్లా చుట్టూ ఉన్న పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారనమాట. సో, అందరూ కలిసి అట్లా అట్లా ముచ్చట పెట్టారు. మాట్లాడుకుంటా ఉన్నారు. నాకే కాసేపు బోర్ కొట్టింది. బాగుంది బాగుంది. చాలా బాగుంది. తేజక్క మరి ఇంకెవరా మనం తెచ్చించారు దీనిలో చూపించు వీడియోలో. ఇప్పుడు ఆంటీ కూడా వీడియోలో వస్తుంది. అరే మీరు కూడా తయారయ్యి విడిదిప్పు అంచు చూస్తానే విడిదిప్పు నీకు కాదు నువ్వు పెట్టుకుని అమ్మా సెలక్షన్ ఆమె బాగుంది సార్. ఇక్కడ ఒక కుక్క పిల్ల ఉందన్నమాట. దాన్ని చూస్తే నాకు మా చిన్నప్పటి పప్పుగాడే గుర్తొచ్చాడు. నాకు మళ్ళీ పెంచుకోవాలని ఉంటుంది గానీ, మళ్ళీ మమ్మీకి ఇబ్బంది అయితుంది కదా! సో, మమ్మీకి ఇబ్బంది అయింది మేమేం చేయం కదా! మా పప్పుగాడైతే ఇంకా వైట్‌గా అండ్ చాలా క్యూట్‌గా ఉండేవాడు. ఐ యామ్ మిస్సింగ్ పప్పు. నేను చాలా ట్రై చేశా దీంతో ఆడుకుందామని. కానీ అది నిద్ర మబ్బు తప్ప అసలు లేవనే లేవలేదు. నేను లాస్ట్‌లో ఇంక ఎళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి అట్లా తల లిఫ్ట్ చేసి చూసింది అంతే. అంతకు మించి దేకలే. హలో గైస్, ఇప్పుడు ఇది పరిస్థితి. సో, పల్లెటూరులో అలా బయట కుర్చీ ఏసుకొని, ఎవరు మంచం ఏసుకొని కూర్చుంటే బావుంటుంది గదా! మేమలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసాను ఇంకా. సో, ఫుల్ టయర్డ్ గైస్. సో, నేనిప్పుడు బాత్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ప్రశాంతంగా పడుకోవాలి. బికాజ్ ఐయామ్ సో టయర్డ్. ఫుల్ తిరిగేసాను, ఫుల్ తిప్పేశారు నన్ను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓకేనా? అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సీ యూ.